ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా మనము ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే మాట బాగా రెగ్యులర్గా వింటున్నాం ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా సోరియాసిస్ కానీ, లేకపోతే కీళ్ళవాతము, ఇంకా మిగతా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా వింటున్నాము. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది కొంత ఇమ్యూన్ సర్జ్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కూడా విన్నాము. అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి సార్? ఎందుకు వస్తున్నాయి? ఏం చేయాలి మనం? సింపుల్ థింగ్ అండి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నవి మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ట్యాకిల్ చేయడం కాకుండా మన ఓన్ సెల్స్తోని మన టీ సెల్స్ ఫైట్ చేస్తున్నాయి. ఇది యూజువలీ ఈ కండిషన్ ట్రిగ్గర్ ఎందుకు అవుతుందో మనకి తెలియటం మేబీ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల, మనకున్న ఆహార పద్ధతుల వల్ల, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు రీసెర్చ్లో మనం కనుక్కుంది ఇప్పటిదాకా ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్న వాళ్ళందరిలో కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం చూస్తున్నాము. అండ్ వీళ్ళల్లోనే గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం, లీకీ గట్ అంటాం కదా, ఇవి ఎక్కువ ఉండడము, వీళ్ళల్లోనే గట్ ప్రాబ్లమ్స్ ఉండడము, వీళ్ళల్లోనే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడము, వీళ్ళల్లోనే విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడము, అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అన్నది ఉండడం వీళ్ళలో చూస్తున్నాం. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ అసోసియేషన్స్ అని చెప్పొచ్చు. సో ఒకటి ఉంటే ఇంకొకటి ఈజీగా రావడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు లీకీ గట్టే అనుకున్నాం మనం. మన శరీరంలో మైక్రోబయోటా ఏదైతే ఉంటుందో అవి మనకి ఫ్రెండ్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇవి మనకి హెల్ప్ చేస్తే మనం వాటికి హెల్ప్ చేస్తాం. మనం తీసుకునే ఆహారంని బట్టి వాటి పెరుగుదల అన్నది, అవి కాలనీలు ఎంత తొందరగా ఫామ్ చేసుకుంటున్నాయి అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మనం మారుతున్న లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం ఫైబర్ తీసుకోవట్లేదు, ఓన్లీ నాన్ వెజిటేరియన్, ఓన్లీ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. వీటికి కావాల్సిన ఫుడ్ బేసిక్గా ఫైబర్. సో ఆ ఫైబర్ దొరకట్లేదు, అవి చనిపోవడం మొదలవుతాయి. అవి ఎప్పుడైతే చనిపోతున్నాయో వాటి సంఖ్య, ఇప్పుడు ఒక బాడీలో తీసుకుంటే యావరేజ్గా 100 ట్రిలియన్ల సూక్ష్మ క్రిములు ఉంటున్నట్టు తెలుస్తున్నాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. మరి ఇన్ని లక్షల కోట్ల ఆర్గానిజమ్స్ మన లోపల ఉన్నాయన్నప్పుడు మనం ఆహారం కూడా వాటికి తగ్గట్టే తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఫైబర్ తీసుకోవట్లేదో ఇవి చనిపోవడం చూస్తున్నాం. అయితే పొట్టు లోపల పేగులలో కూడా ఒక పొర ఉంటుంది, ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాంటిది ఉంటుంది. సో ఈ మైక్రోబియం సరిగ్గా పనిచేస్తేనే మనం యాక్టివ్గా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఇవి చనిపోతున్నాయో వీళ్ళల్లోనే లీకీ గట్ అన్నది ఎక్కువ అవడం చూస్తున్నాం. అయితే ఇక్కడ గట్లో కూడా టీ సెల్స్ ఉంటాయి. సో ఈ బయట నుండి మనం తినే ఆహారంలో కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మన ఇంటెస్టైన్స్ చాలా క్లెవర్, అవి ఐడెంటిఫై చేస్తాయి మనకి పనికొచ్చే బ్యాక్టీరియా, ఇవి ఫ్రెండ్స్, ఇవి ఎనిమీస్ అని. సో ఎప్పుడైతే ఈ లీకీ గట్ అన్నది ఫామ్ అయ్యి బ్యారియర్ అనేది బ్రేక్ అవుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది ఎక్స్పోజ్ అవుతుందో టీ సెల్స్కి, సో టీ సెల్స్ అనేవి ఓవర్ యాక్టివ్ అయిపోతున్నాయి. మొత్తం బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతని కూడా అది యాక్టివేట్ చేసేస్తుంది. సో ఏది చూసినా ఓవర్ యాక్టివ్గా ఉండి, ఇప్పుడు యుద్ధంకి మనం ఎట్లా ప్రిపేర్ అవుతాం, కొన్నిసార్లు యుద్ధంలో అవతలాలే కాకుండా ఆ ఫోర్స్లో మనకు తెలియదు. సో కొన్నిసార్లు మన ఆర్మీని కూడా మనం ఇది చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే, సైటోకైన్ స్టార్మ్ అన్నది ఉంటుంది. సో ఈ సైటోకైన్ స్టార్మ్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, మన ఓన్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. సో మళ్ళీ వీటిని నియంత్రణలోకి తీసుకురావడానికి మళ్ళీ విటమిన్ కరెక్షన్ చేయాలి, ఆహార పద్ధతులు మార్చుకోవాలి, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ హై ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో, బయట నుండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవడము, ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, వాటర్ బాగా తాగడము, విటమిన్ కరెక్షన్ చేసుకోవడము, నిద్ర కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ సెట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్, బట్ దెన్ వీఆర్ సీయింగ్ రిజల్ట్స్ ఇన్ 1 to 2 years time. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రైట్ అండి.